అంటే హైదరాబాద్లో ఎలాంటి కల్చర్ వస్తుంది చూడండి. అది కూడా పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తులను ఈ పైలట్ రోహిత్ రెడ్డి అనేటోడు పట్టుకొచ్చి, ఈ రోహిత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా, ఒక మాజీ ఎమ్మెల్యే అనేటటువంటి విషయం మర్చిపోయిండు. నేను ప్రజల కోసం పనిచేయాలనేటటువంటి విషయం మర్చిపోయి ఆయన ఫామ్ హౌస్లోనే రేవ్ పార్టీ కొనసాగించే కార్యక్రమం చేసిండు. నిన్న మధ్యాహ్నం నుండి కొనసాగింది. నిన్న రాత్రి ఫామ్ హౌస్ మీద సోదాలు జరిగినాయి. ఆ సోదాలలో పూర్తి స్థాయిలో వీళ్ళ బండారం మొత్తం కూడా బయటపడ్డటువంటి పరిస్థితి. ఇంత ఇజ్జత్ ఖరాబు ముచ్చటిది, ఇంత ఇజ్జత్ ఖరాబు. పైలట్ రోహిత్ రెడ్డి ఇక నేను నా అంత మంచోడు లేదు, నా అంత అద్భుతమైన వ్యక్తి లేడని చెప్పి చెప్పుకుంటారు. చేసే పనులేమో ఈ లంగ పనులు, చేసే ఏమో ఈ బుద్ధి లేనటువంటి పనులు. ఇవి నేను చెప్తున్న మాట కాదు, జనాలు చెప్తున్నారు. ఇలాంటి పనులు చేయకూడదని చెప్పి, ఇలాంటి పనులు ఎట్టి పరిస్థితులలో ప్రజాప్రతినిధులు చేయకూడదని జనాలు చెప్తున్న మాట. ఇగో వెనకాల ఈ పెద్ద మనిషి చూసిరా, ఏమైనా సిగ్గుండాలి కదా. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొకాయిన్ తీసుకోవడం ఏందండి? ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ కల్చర్లో ఉండడం ఏందండి? అది కూడా టీడీపీ ఎంపీ. ఒక పెద్ద స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిని కాపాడుకోవాలి, ఆ స్థాయిని హుందాతనంతో ఉండాలి. డ్రగ్స్ ఏంది? ఈ కల్చర్ ఎడికెళ్ళి వచ్చింది? ఏం కల్చర్ ఇది? ప్రజాప్రతినిధులు మిమ్మల్ని జనాలు రోల్ మోడల్ లెక్క తీసుకోవాలి. జనాలు మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా ఫీల్ కావాలి. మీరు చేసేటటువంటి సిగ్గుమాలిన పని చూసి జనాలు ఏమనుకుంటారు? పూ అని ఊస్తురు జనాలు, చీ అంటారు జనాలు. మీరు చేసిన అలాంటి పని, మరి మీరు మెచ్చుకునే పని చేసిరా? దొంగ పని చేసిరు, చీప్ పని చేసిరు. చీప్ ఎంత చీప్ తెలుసా? అసలు చెప్పకూడదు అంత చీప్. నువ్వు ఎంతమంది సినిమా యాక్టర్లు చెప్తున్నారు తెలుసా బయట, డ్రగ్స్ తీసుకోకూడదు, మంచిది కాదు, ఆ మత్తులో పడితే మీ ప్రాణాలు కోల్పోతారు, అది ప్రమాదకరం, అలాంటివి చేయకూడదు అని చెప్పి సినిమా యాక్టర్లు చాలామంది చెప్తారు. పొలిటీషియన్స్ కూడా అలాంటివి చేయొద్దు, మత్తు పదార్థాలకు దూరం ఉండండి అని పొలిటీషియన్స్ చెప్తారు. మీకేమైంది బాబు? మీకు సిగ్గుమాలిన పని ఎందుకు చేసిర్రు? ఒక ఎంపీ, ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఏమైనా సిగ్గుండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి? టీడీపీ ఏలూరు ఎంపీ ఈ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ అనేటటువంటి వ్యక్తికి కొకైన్ పాజిటివ్ వచ్చిందట, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందట. ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి, మన బుద్ధి ఉండాలి కదా ఎంపీకి ఈ పని చేయడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి. మళ్ళీ అది కూడా మొయినాబాద్ ఫామ్ హౌస్కి వచ్చి, ఎక్స్ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వాళ్ళ ఫామ్ హౌస్కి వచ్చి డ్రగ్స్ తీసుకోవడం ఏంది ఇది? మిమ్మల్ని చూసి జనాలు ఏం నేర్చుకోవాలి? మీరు జనాలకు రోల్ మోడల్ లెక్క ఉండాలి, యూత్కి రోల్ మోడల్ ఉండాలి. మీరే చెప్పాలి ఇంకా యూత్కి డ్రగ్స్ తీసుకోకూడదు, మత్తు పదార్థాలకు దూరం ఉండాలి, ప్రాణాలు ఓడిపోతారు, ఇబ్బంది పడతారు అని చెప్పి చెప్పాల్సినటువంటి ఒక ఎంపీ డ్రగ్స్లో పాల్గొని, ఆ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకొని దొరికిపోతే ఏమైనా ఇజ్జత్ ఉంటుందా? ఏమైనా బుద్ధి ఉంటుందా? ఏందన్నట్టు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ ఎంపీ పైన యాక్షన్ తీసుకోవాలి.